హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిల్లీస్ హోమ్ గార్డెన్. సమ్మర్ సీజన్లో కొద్ది కేర్ తీసుకుంటే మల్లి చెట్లు పూలు బాగా వస్తాయి. అలాగే కరివేపాకు చెట్టు గ్రోత్ కూడా బాగుంటుంది. ఎందుకంటే సమ్మర్లో కరివేపాకు చెట్టు యాక్టివేషన్ పీరియడ్లో ఉంటుంది. అలాగే చలికాలంలో నిద్రాణావస్థ అంటే స్లీపింగ్ టైంలో ఉంటుంది. అందుకే చలికాలంలో గ్రోత్ అంత బాగోదు. చాలా వీడియోల్లో చూసింటాము, మీ మల్లె చెట్లకి ఇది ఇస్తే చాలు బాగా పెరుగుతుంది, కరివేపాకు చెట్టుకి ఇది ఇస్తే చాలు బాగా పెరుగుతుంది. అదేంటంటే కాఫీ పొడో పుల్లటి మజ్జిగ చూపిస్తారు. దానివల్ల నిజంగా యూజ్ ఉంటుందా అంటే యాక్చువల్గా అయితే అసలు నిజంగా అలాంటి యూజ్ ఏమి ఉండదండి. అవి ఈ చెట్టుకే కాదు, ఏ చెట్టుకి ఇచ్చినా కూడా అవి జస్ట్ బూస్టర్ లాగా ఉపయోగపడతాయి. అవి ఇవ్వంగానే బాగా పెరుగుతాయా అని ఏం లేదండి, అన్ని చెట్లకు ఒకేలా ఉంటాయి. కానీ కొన్ని టిప్స్ తీసుకుంటే మల్లి చెట్లు బాగా పూలు పోస్తాయి. అలాగే కరివేపాకు చెట్టు కూడా బాగా ఉంటుంది. ఆ టిప్స్ ఏంటంటే రెండింటికి సేమ్గా ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి, ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా వీటికి ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలి. ఎందుకంటే ఇవి ఎండలో పెరిగే మొక్కలు కాబట్టి ఎండలో పెడితే బాగా గ్రోత్ ఉంటాయి. బాల్కనీలో కంటే టెర్రస్ పైన కానీ ఓపెన్ ఏరియాల్లో పెడితే గ్రోత్ బాగుంటుంది. రెండింటికి సేమ్. ఇంకా వీటికి తగినంత నీరు ఎప్పుడు ఇస్తూ ఉండాలి. మరీ ఎక్కువ కాదు, అలానే తక్కువ కూడా ఇవ్వకూడదు, సరిపడినంత నీరు ఇస్తూ ఉండాలి. ఇంకా మెయిన్ ముఖ్యమైన థింగ్ ఏంటంటే వీటికి నేల బలం ఉండాలి. బాగా నేలలో బాగా పెరుగుతాయి కొండీల్లో కంటే. నేల బలంతో పాటు దీనికి పశువుల ఎరువు బాగా పనిచేస్తుంది. పశువుల పేడ నుంచి కుళ్ళిపోయిన మట్టిని ఇందులో వేస్తే పూలు బాగా పోస్తాయి. కరివేపాకు చెట్టు కూడా బలంగా పెరుగుతుంది. ఇంకా తీగమల్లి చెట్టు గురించి కొన్ని టిప్స్ చెప్తాను. ఇదేంటంటే ఒక్క చెట్టు తింటే చాలు, ఎన్ని చెట్లైనా పెంచుకోవచ్చు. ఎక్కడ వరకు ఈ తీగ అల్లుకుంటుందో అక్కడ కొద్దిగా మట్టితో కవర్ చేసామంటే వెంటనే ఏర్లు వచ్చేస్తాయి. దాన్ని మళ్ళీ న్యూ బ్రాంచ్గా కొత్త మొక్కగా పెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇక్కడ వేర్లు కనిపిస్తున్నాయి. అక్కడ కొద్దిగా ఇసుక తగిలితే చాలు అదే వచ్చేసింది. నేను ఫస్ట్ ఈ మెయిన్ పెద్ద మొక్క ఒకటే పెట్టాను. ఆ బారు ఆ లైన్ మొత్తం మొక్కలు వచ్చేసినాయి. ఇవి చాలా తేలిగ్గా పెరుగుతాయి. వీటిని కొద్దిగా అల్లించుకుంటే ఇంకా బాగా మొక్కలు వస్తాయి. వీటిని కూడా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి.